గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం అండి. నేను మీ మురళీకృష్ణ శర్మ, కాకినాడ. మొన్న నా దగ్గరికి ఒక బయోడేటా వచ్చిందండి. 2000 సంవత్సరంలో పుట్టిందని పాప సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తుంది. తల్లిదండ్రులు ఇద్దరు వెల్ సెటిల్డ్, పర్వాలేదండి, మంచి ఫ్యామిలీ. చక్కగా ఎవరైనా ఉంటే మన వాళ్ళు బయోడేటాలు పంపించండి బాబు, నేను చక్కగా వివరణ అంతా ఆ అమ్మాయి వివరాలు కూడా మీకు పెడతాను. వాళ్ళని అడిగి వాళ్ళకు కూడా మీ బయోడేటాలు పంపిస్తాను నేను. దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని చెప్తాను. అదొకటిను, మీరు అందరూ ఫుల్ మొత్తం అంతా బయోడేటా పెట్టచ్చు కదా అని అంటున్నారు. కొంతమంది తల్లిదండ్రులు ఆ బయోడేటాను బయటికి షేర్ చేయడానికి వాళ్ళు సుముఖంగా ఉన్నారని ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అందుకని ఏంటంటే దయచేసి పుట్టిన సంవత్సరం చెప్తుంటే దాన్ని బట్టి నిజంగా అవసరం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారండి. అవసరం ఉన్న వాళ్ళకి ఆ తల్లిదండ్రులను అడగటం, వాళ్ళని అడిగి పంపిస్తున్నాను. ఒకవేళ అదృష్టం బాగుంటే వాళ్ళకి నచ్చింది అనుకోండి, సెకండ్ స్టెప్ తీసుకుంటున్నారు. అంతేగాని అంతకుమించి వేరే కారణాలు ఏం లేవండి. ఆ బయోడేటాలు పంపించుకోవడానికి ఏం లేదో, నా దగ్గర ఉంటే ఏమో పిల్లల్ని పెట్టేవి అవి ఏమి. అందుకని అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. అదొకటి. ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ కూడా ఈ చిన్న చిన్న మ్యారేజ్ బ్యూరో వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే దాన్ని స్క్రీన్ షాట్గా తీసి మా దగ్గర ఈ అమ్మాయి ఉంది, ఈ వధువు ఉంది, మీరు 5,000 కట్టండి, 6,000 కట్టండి, 10,000 కట్టండి, మేము అమ్మాయి వివరాలన్నీ పంపిస్తామండి అని చెప్తున్నారు. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఇదంతా మీ సేఫ్ గురించి. నిజంగా ఆ షేర్ చేసినంత మాత్రాన ఆ తల్లిదండ్రులకి ఇబ్బంది ఉండదు, మీకు ఇబ్బంది ఉండదు. నిజంగా అవసరమైన వాళ్ళకి ఉపయోగపడితే నేను ఇంత కష్టపడిన దానికి ప్రతిఫలం దక్కుతుందండి. ఒకవేళ పొరపాటున ఏదైనా ముహూర్తాలు అన్నీ కొంచెం బాగానే ఉన్నాయండి, ఏదైనా పొరపాటున ఫోన్ ఎత్తకపోయినా దయచేసి ఏమనుకోకండి. కాసేపు ఆగి మళ్ళీ నేను మీకు రిప్లై ఇస్తాను. దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నానండి. జై శ్రీరామ్.